ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ ట్విన్ డిస్క్ వెహికల్. దీనికేంటంటే రిఫ్లెక్టర్ పోయింది. చైన్ కిట్ మార్చుకోవాలి అండ్ సమ్ అదర్ కంప్లెయింట్స్ అనమాట. సో, కస్టమర్‌కి ఇంటిమేట్ చేస్తాము ఏదెంత ప్రైస్ అనేది. ఫస్ట్ మనం తక్కువ చెప్పాము. కానీ తీరా చూస్తే రేట్ ఎక్కువుంది. అయినప్పటికీ కస్టమర్‌కి మనం బాక్స్ చేసి చూపిస్తాము. జెన్యూన్ పర్సన్ కాబట్టి నో ఇష్యూ. సో, రిఫ్లెక్టర్ వచ్చేసి రూ. 1400 చిల్లర ఉంది. సారీ 1500 చిల్లర ఉంది. చైన్ కిట్ వచ్చేసి 2420 ఎంతో అరౌండ్ ఉందనమాట. చేసేదేముంది స్టెప్ బై స్టెప్ పాత రిఫ్లెక్టర్ మొత్తం తీసేసి ఈ కొత్త అంటే ఓయి అంటే ఒరిజినల్ అనమాట. సో, పాత రిఫ్లెక్టర్ తీసేసి ఈ కొత్త రిఫ్లెక్టర్‌ని మొత్తం కూడా బండి డూమ్‌కైతే ఫిక్స్ చేసేసి బండికైతే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సెక్షన్. బ్యాక్ సెక్షన్‌లో చైన్ కిట్ అయితే కంప్లీట్‌గా పోయిందన్నమాట. కస్టమర్ మెయిన్ రావడానికి మెయిన్ రీజన్ చైన్ అనేది మాటి మాటికి ఊడిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇగో ఈ చైన్ కేస్ బేరింగ్ కంప్లీట్‌గా పోయింది. బేరింగ్ అయితే ఊడిపోయిందన్నమాట బాల్స్ అన్నీ గూడా. సో, అందువల్ల చైన్ అయితే ఊడిపోతుంది. నట్టు చూడండి చైన్ కేస్ బేరింగ్ పోయింది. అండ్ డ్రమ్ బూట్స్ కూడా బాగా వీక్ ఉన్నాయి. సో, చేసేదేముంది స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ కూడా ఐటెమ్ ఓపెన్ చేసేసి ఈ చైన్ కిట్ చూసారు కదా! ఒరిజినల్. ఒరిజినల్ చైన్ కిట్ ఏదో తెప్పించడం జరిగింది. అందులో మనకి ఇచ్చిన ఐటెమ్స్ ఏంటంటే ఫ్రంట్ స్పాకెట్, చైన్ అట్లానే బ్యాక్ క్రాంక్. ఓకే. సో, ఈ ఓపెన్ చైన్స్‌కి ఎక్కువగా మనకి సౌండ్ అయితే రావడం జరుగుతుంది. సో, దానికి కారణం ఏంటా అనేది మీకు ఒక ఫుల్ వీడియో చేశా. దానికి ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంది చెక్ చేసేయండి.